విషయాలండి. గతంలో కూడా వీళ్ళు ఆల్రెడీ కావాలని మొదలుపెట్టారు. ఈరోజు కూడా పత్రికల్లో కొన్ని ఆర్టికల్ రాశారు. ఏదైతే ఎన్యుమరేషన్ జరిగిందో ఆ పొలాల్లో 26 బస్తాలే తీసుకుంటున్నాం, 25 బస్తాలు తీసుకుంటున్నాం అనే ఒక దుష్ప్రచారం క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నారు. నేను పత్రికా సమావేశంలో కరాఖండిగా చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడా వెళ్ళలేదు. ఈ క్రాప్ నమోదు మేరకు ఆ రైతు తన విస్తీర్ణం ఎంతవరకు ఉందో ఆ పొలంలో వచ్చే దిగుబడిని పూర్తి స్థాయిలో కొనడానికి క్షేత్రస్థాయిలో మా యంత్రాంగం సిద్ధంగా ఉంది. బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, అది మేము వాడతాం ఈ రోజున. సో ఎక్కడ ఆ పంట ఉన్నా కూడా మా అధికారులు అందరికీ కూడా మేము చెప్పాం, ప్రతి బస్తా కొనుగోలు చేయమని చెప్పాం. ఏదైతే ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ మాకు ఉన్నాయో ఆ ప్రాంతంలో దానికి అనుకూలంగా ఖచ్చితంగా అట్లీస్ట్ 75 to 80% కొనుగోలు చేయమని మేము కోరడం జరిగింది. 100% కొనుగోలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రైతులు నష్టపోతున్నారు. 300 రూపాయలు తక్కువగా అమ్మేస్తుంటే చాలా బాధగా ఉంది. సో ప్లీజ్ సపోర్ట్ అస్. రైతుకి కులాన్ని ఎందుకు అంటగడతారు? రైతుకి పార్టీ ఎందుకు అంటగడతారు? మనస్ఫూర్తిగా అది